హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ. నేను మీ ఈశ్వర్. సో ఈరోజు మనం కల్కి తాలూకు ప్రపంచంలో ఉన్నాము. ఆ ప్రపంచంలో వాడినటువంటి వెహికల్స్ కానివ్వండి, వస్తువులు కానివ్వండి, వెపన్స్ కానివ్వండి, అవన్నీ కూడా ఉన్నాయి. సో డీటెయిల్గా ఆర్ట్ డిపార్ట్మెంట్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. మీ పేరు కుమార్ అన్న? కుమార్ అండి నా పేరు. సో కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. సో ఈ మేకింగ్లో ఆయన కూడా ఒక భాగమే. సో ఆర్ట్ డిపార్ట్మెంట్లో ఉన్నారు కాబట్టి అసలు ఇవేంటి ఇవన్నీ అడిగి డీటెయిల్గా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఈ వెహికల్ చూపించు. అసలు ఈ వెహికల్ ఏందన్నా? ఈ కల్కి సినిమాలో ఈ వెహికల్ ఎక్కడ యూజ్ చేశారు? ప్రాపర్టీ ఇది. ఫుడ్ ప్రాపర్టీ. ఓకే. ఫుడ్ ప్రిపేర్ చేస్తారు దీంట్లో. వెహికల్ ఇవన్నీ ఏంటి? ఇక మనకు తినడానికే తిండి లేని టైంలో ఏంటంటే మొత్తం కాల్చుకొని తింటారు. చీకుల్లా ఉన్నాయి అట్లా. ఇవన్నీ కూడా ఇవన్నీ ఫుడ్ ప్రాసెసింగ్ మొత్తం. ఇవన్నీ మొత్తం ఇది థర్మాకోల్ అన్న? ఇది పఫ్. ఇది పఫ్. ఓకే. ఇవన్నీ మనం తయారు చేసుకునే విధానం మొత్తం. అంటే అక్కడ దేంతో ఏమేమి తయారు చేస్తారు అనేది ఆ కాలంలో అనేది అంత ఇమాజినేషన్ మొత్తం. ఓకే. సో ఇదంతా కూడా అంతేనా? మొత్తం ఫుడ్ ప్రాసెసింగ్ ఇది. మొత్తం ఫుడ్ ప్రాసెసింగ్ తాలూకు బండి ఇది. ఓకే. సో రామ్ గోపాల్ వర్మ గారు కూడా ఒక సీన్ ఉంటుంది కదా, అది ఇక్కడేనది? ఇక్కడ కాశీలో ఉంటుంది. దీంట్లోనే ప్రిపేర్ చేసి ఇస్తారు ఆయనకి ఇస్తారు. సో ఈ వెహికల్ ఏందన్నా? రిక్షా వెహికల్ అని చెప్పి రాసుంది ఇక్కడ. మన బోర్డు చూడొచ్చు, రిక్షా వెహికల్ అని రాసుంది. ఈ వెహికల్ కూడా అంటే అక్కడ ఉండేటువంటి ప్రజలు వాడేటువంటి రిక్షా వెహికల్ అనేది. అవునండి, ఇది ఆ కాలంలో వాడతారు ఇది. ఓకే. అంటే ఇది తయారు చేయడానికి ఎన్ని నెలలు పట్టింది మీకు? దాదాపు 1 month పడుతుంది. ఈ వెహికల్ తయారు 1 month మొత్తం డిజైనింగ్ మొత్తం డై తీసి స్పెషల్గా తయారు చేయడం. అంటే ఉన్నట్టుగా కొత్తది క్రియేట్ చేయాలి కదా, ఆ విధంగా. అంటే మామూలుగా అక్కడ రైడ్ చేసేటువంటి, ఆ కాలంలో రైడ్ చేసేటువంటి వెహికల్ ఇది. ఆ కాలం రైడ్స్ గాలిలో వెళ్తుంటారు. ఇది కూడా 1-2 months పట్టింది. ఇది 1-2 months. ఇప్పుడు ఈ బొమ్మలు ఇవన్నీ ఏంటి ఇక్కడ? అదే రైడర్కి సంబంధించి రిఫరెన్స్, అంటే వీళ్ళు రైడర్స్ ఇలా ఉంటారని చెప్పేసి రెఫరెన్స్గా పెట్టుకున్నటువంటి బొమ్మలు ఇవి. అవునండి ఇది. ఓకే. సో ఇక్కడ మనం ఒకసారి చూస్తే ఈ వెహికల్ కూడా చాలా పెద్దగా ఉంది. అలాగే అసలు దేంతో తయారు చేస్తారండి? ఇది మెటీరియల్ ఏంటిది? ఫైబర్ మొత్తం ఫైబర్ మెటీరియల్ మొత్తం. ఓకే. ఇది మీకు ఇట్లా ఈ ఫైబర్ మెటీరియల్తో తయారు చేయాలి అనేది మీకు ఇన్స్ట్రక్షన్స్ ఎవరు ఇచ్చారు? డైరెక్టర్ నాగేశ్వరి సార్ ఇచ్చారు. నాగేశ్వరి సార్. ఓకే. ఆయన ఏం చెప్పేవాళ్ళు? ఇప్పుడు నాకు ఈ విధంగా కావాలంటే ప్రొడక్షన్ డిజైనర్ మనకు డిజైనింగ్ ఇస్తే వాళ్ళు ఆ డిపార్ట్మెంట్ తయారు చేసి ఇస్తే మేము పెయింటింగ్ చేస్తాం. ఏ విధంగా అంటే ఆ విధంగా మనం వర్క్ చేయాలి. ఈ వెహికల్ మీకు తయారు చేయడానికి ఎన్ని రోజులు పట్టింది? రైడర్ ఇంకే 1 month పడుతుందండి. రైడర్ వెహికల్స్ చాలా వెహికల్స్ ఉంటాయి. చాలా డీటెయిల్ ఎగ్జాక్ట్లీ ఉన్నట్టు చేయాలి కదా. ఇప్పుడు ఇది మూవ్ అయ్యేది అంతా కూడా విఎఫ్ఎక్స్. గ్రీన్ స్క్రీన్లో మనకి ఎగిరినట్టు చూపిస్తారు. ఓకే. సో ఇక్కడ చూసుకుంటే ఇదేంటన్నా? ఇదేం వెహికల్? ఇవన్నీ గాడ్సా? ఇవన్నీ ఈ వెపన్స్. ఓకే. ఈ వెపన్స్ ఇవన్నీ కూడా ఈ మెటీరియల్ ఏంటనేది దేంతో తయారు చేశారు? మొత్తం ప్రతిదీ ఫైబరే. ఓకే. సో ఈ వెహికల్ ఏదన్నా? శంబాలకు ఎంట్రన్స్ స్ట్రీట్. ఓకే. ఇక్కడ ప్రభాస్ కూర్చొని ఇక్కడ పట్టుకుంటాడు కదా, అది కర్నూలు స్టిక్కులు. ఇక్కడ జరిగింది. సేమ్ ఇక్కడే పట్టుకొని అమితాబ్ బచ్చన్ గారికి వాళ్ళకు వార్ ఉంటుంది. ఓకే. సో ఇదంతా గ్రీన్ స్క్రీన్. ఓకే. ఇక్కడ ప్రభాస్ గారు ఇక్కడ కూర్చొని సెటప్ ఫైట్ సీన్ ఉంటుంది. ఇట్లా ఆపుతారు కదా, అదే ఇక్కడే ఫైట్ సీన్. ఇక్కడ మనం చూసుకున్నారు కదా, అంటే వెనకాల మొత్తం అంతా కూడా ఇట్లా పట్టుకుంటే పడిపోతుంది కదా, కర్ణ స్టిక్ హ్యాండ్కి వస్తుందా, స్టిక్ మీద పడంగానే ఇక్కడే ఉంటుంది సీన్. అది మొత్తం సీన్ ఇక్కడేనా? ఇదంతా కూడా మొత్తం థర్మాకోల్. ఓకే. సూపర్. ఓకే అన్న. సో ఇక్కడ ఈ వెహికల్ ఇదంతా కూడా ఫైబరే. ఓకే. స్టోన్ టైప్. ఇది మోనో బైక్ ఏందనేది? మొత్తం మోనో బైక్స్ అన్ని. ఓకే. అంటే ఇవన్నీ కూడా ఇప్పుడు ఆటో ఆ కాలంలో తయారు చేసుకున్నటువంటి ఆటో. ఇప్పుడు ఈ మోనో బైక్ ఉంది కదా, ఈ మోనో బైక్ని ఓకే ఇట్లా ఇక్కడ నుంచి ఉంటారా? ముందర ఇక్కడ కూర్చోనా? లోపల కూర్చొని ఇట్లా. ఓకే. మొత్తం గ్రీన్ స్క్రీనే, జస్ట్ నించోనే ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు. ఇది ఆటో ఇది. ఓకే.
ఆ కాలంలో తయారు చేసుకున్నటువంటి ఆటో ఇది. ఈ ఆటోనా? ఆ. ముందు ఇక్కడ హ్యాండిల్ కూడా చూస్తే ఇట్రా ముందు ఒకసారి ముందుకురా డీటెయిల్గా. ఇది నిజమైన ఆటో అది. ఓకే, సూపర్ సూపర్. ఇది వచ్చేసి కైరా బైక్. ఓకే, కైరా బైక్. అవును, ఇది అసలు ఏంటంటే డిజైన్ చాలా కొత్తగా ఉంది. అంటే 2989లో ఒకవేళ గాల్లో ఎగిరే బైక్స్ ఇలాగే ఉంటాయేమో అన్న రేంజ్లో ఇమాజినేషన్ చూపించడం జరుగుతుంది. మొత్తం స్టోన్ టైప్ చేయడం. ఓకే, సో దీని మేకింగ్ ఎన్నాళ్ళు పట్టింది మీకు? ఒక 2 months పట్టింది దీనికి మొత్తం తయారు చేయడం. సో మీరు యాక్షన్ సీక్వెన్స్ చూస్తారు కదా, కైరా ఇట్లా గాల్లో ఇట్లా వేయంగానే స్టిక్ గాల్లోకి ఎగిరి ఈ బైక్ మీదకి వస్తుంది కదా, సో అదే బైక్ అనమాట ఇది. సో ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మనతో పాటే ఉన్నారు. సో ఎన్నాళ్ళు పట్టింది అనేది తయారు చేయడానికి? సుమారు వచ్చేసి 2-3 months. 2-3 months. సో ఇదంతా కూడా ఇంజిన్ అంతా వెలుగుతుందా ఇది? వెలుగుతుంది. ఓకే, స్మోక్ గీకు ఇదంతా కూడా అంత ఎఫెక్ట్ అంటే ఆన్ చేస్తే వచ్చేస్తుంది, అట్లేం లేదు. జస్ట్ ఇది ఫ్లై అవుతుందని తెలియడానికి మన గ్రీన్ స్క్రీన్ ఎఫెక్ట్, గ్రీన్ స్క్రీన్ ఎఫెక్ట్ అంతే. ఓకే, ఒకసారి మనం ఎక్కి చూద్దాం. ఎక్కచ్చండి ఇది? ఓకే, దీని మీద కూర్చుంటారా? వావ్, ఇలా కూర్చొని ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉంటారు అనమాట. సో మొత్తం పెద్దది కూడా గ్రీన్ స్క్రీనే, చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. ఒక మంచి ఎక్స్పీరియన్స్. మన ఇక్కడికి వచ్చి మొత్తం ఎరగొట్టేసేస్తున్నాం. సో ఇదేందనేది క్రేన్ వెహికల్. ఓకే, ఫైట్ సీన్ ఉంటుంది కదా, మొత్తం విలన్ గ్యాంగ్ ఫైట్ సీన్ విలన్ ఉంటుంది. గ్యాంగ్ తాలూకు వెహికల్స్ ఇవి. ఓకే, ఇది మీకు తయారు చేయడానికి ఎన్నాళ్ళు పట్టిందన్న? ఇది కమ్సే కమ్ ఒక 4-5 months పట్టింది. దాదాపుగా ఎంతమంది ఆర్ట్ డిపార్ట్మెంట్లో ఎంతమంది బాయ్స్ పనిచేసి ఉంటారు మొత్తం వర్కర్స్? మొత్తం ఓవరాల్గా 200-300 members. ఇవన్నిటికి, ఈ పనిముట్లు అన్నిటికి సెటప్లకు మొత్తాన్ని కలిసి 200-300 members వర్క్ చేయడం జరిగింది. సో ఈ డిజైన్ అంతా కూడా ఎవరు? ఆర్ట్ డైరెక్టర్ దీనికి? ప్రొడక్షన్ డిజైన్ ఇస్తారు. ఆర్ట్ డైరెక్టర్ ఈ సినిమా ఆర్ట్ డైరెక్టర్ ఎవరు? అనిల్ గారు ఉన్నారు, మన వేలు, వాళ్ళందరూ. ఓకే, సో డిజైన్ ఇచ్చిన తర్వాత మీరు ఇదంతా మేకింగ్ చేస్తారు, వర్క్ చేయడం జరుగుతుంది మాకు. ఓకే, సో ఇదంతా చేయడానికి ఒక 5-6 months పట్టిందా మొత్తం? ఈ వెహికల్స్ అన్నీ, ఇవి వెపన్స్ ఇవన్నీ కూడా అంటే ఒక్కొక్క ప్రాప్స్ ఇంత టైం బట్టి మట్టేమో ఓవర్ అవుతారంటే 1 yearకి ఎక్కువ అయిపోయింది సెటప్లకే ఓన్లీ. ఓకే, అంటే డీటెయిల్డ్గా ఏది కూడా ఫేక్ లా కనిపించి కూడా రియల్గా ఉండేటట్టు వాళ్ళకి ఏ విధంగా అనుకూలం కావాలంటే ఆ విధంగా మనం చేసేయడం. లైట్ వెయిట్ అంటే లైట్ వెయిట్, ఓకే, అట్లా అంటే వాళ్ళు క్యారీ చేసుకునేలాగా కంఫర్ట్గా ఉండేలాగా. ఓకే, మనకి అక్కడ వెపన్స్ కూడా ఉన్నాయి. సో వెపన్స్ దగ్గరికి వెళ్దాం అన్న ఒకసారి రండి. ఇది అశ్వత్థామ స్టాఫ్ అన్న, ఇది అశ్వత్థామ స్టాఫ్ది. ఇది స్టిక్, ఇది కర్ణుడిదా? ఇది చెప్తాడు కదా డైలాగు. ఓకే, ఇది కర్ణుడిది. అవునవునవును, ఇది ఒకసారి. సో ప్రభాస్ గారు పట్టుకున్నటువంటి విల్లు ఇది, అంతేనా? కర్ణుడు విల్లు. సో చాలా తేలిగ్గా ఉంది. అంటే ఇదేంటన్నా మెటీరియల్? ఇది రబ్బరా? ఇది రబ్బర్లా. ఓకే, సో రబ్బర్తో తయారు చేసిన మనం క్లైమాక్స్ చూసాం కదా కర్ణుడు తాలూకు విల్లు. సో ఇదనమాట ప్రభాస్ గారి విల్లు. ఇది బుజ్జి బ్రెయిన్ అనమాట. ఇదేంటని ఇది ఎట్లా తయారు చేశారు? ఇది ఫైబర్ అండి, మొత్తం ఫైబర్. ఓకే, లైట్ వెలుగుతుందా? బ్యాటరీ లేదు కానీ లైటింగ్ ఉంటుంది దీంట్లో. బుజ్జి వెహికల్, బుజ్జి బ్రెయిన్ ఉంటుందా, మొత్తం ప్రభాస్కి ఇన్స్ట్రక్షన్, వాళ్ళకి సంభాషణ ఉంటుందా, మొత్తం దీని ద్వారానే ఆయన గైడెన్స్ చేయడం జరుగుతుంది. ఓకే, మీరు ట్రైలర్లో చూసారు కదా, ఇది ఇట్లా తిరిగి స్కాన్ చేస్తుంది కళ్ళని. ఇదే అన్నమాట బుజ్జి తాలూకు బ్రెయిన్. సూపర్, చాలా బాగుంది. ఫైబర్తో, అంటే దాదాపు ఇక్కడ మొత్తం అన్ని కూడా ఫైబర్తోనే చేయడం జరిగింది. ఫైబరు, రబ్బరు చాలా మెటీరియల్ వాడినాం వెరైటీగా. ఎక్కువగా ఫైబరా? ఎక్కువ ఫైబర్. అంటే రియల్గా కనిపించాలంటే ఫైబర్ అనేది మెటీరియల్ ఎక్కువ వాడతారా? ఫైబర్ అయినా ఏదైనా సరే వాళ్ళు రియలైజేషన్ కావాలంటే ఈ విధంగా అంటే ఆ విధంగా మేము చేసిస్తాం పెయింటింగ్. సో ఇది బుజ్జి బ్రెయిన్. బుజ్జిది. ఓకే, సో ఇది ఈ శంబాలాలో వాళ్ళు వాడినటువంటి వెపన్స్. ఇది చాలా బరువు ఉందన్న, ఇది చాలా బరువు ఉంది. ఓకే, సో ఇది అశ్వత్థామది స్టిక్కా? అశ్వత్థామ స్టిక్ చూశారు కదా ఎంత బాగుందో. అమితాబ్ బచ్చన్ గారు వాడిన స్టిక్ ఇది. ఇది కూడా చాలా బరువు ఉంది. ఇది కూడా ఇది రబ్బరా?
ఈ స్టిక్ మామూలు స్టిక్కే, మామూలు stick. నార్మల్ స్టిక్కే. ఓకే, నార్మల్ స్టిక్కే కానీ చాలా బరువు ఉంది. సో అమితాబ్ బచ్చన్ గారి ఆయన హైట్కి సరిపోయింది. లో చేయి లాక్ చేస్తారా ఇది? ఈ లాక్ వెహికల్ లాక్ అవుతుంది కదా ఇట్లా, అది లాకర్. ఓకే, సో ఇది మన ఫార్ములా ఉంటుందా కమల్ హాసన్ గారు. కమల్ హాసన్ గారు లాస్ట్లో మనం చూసాం కదా, ఆ సీరం ఎక్కించుకోగానే ట్రాన్స్ఫార్మ్ అయిపోతారు, ఒరిజినల్ ఫేస్లోకి వచ్చేస్తారు కదా. సో ఆ సీరం ఇదే అనమాట. ఇది ఏంటంటే గ్లాస్, ఇది గ్లాస్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఒకసారి ఇది చూడండి ఎంత బాగుందో, సూపర్ ఉంది అసలు, చాలా అంటే చాలా బాగుంది, ఎక్స్ట్రాడినరీగా ఉంది, సూపర్ అసలు, చాలా బాగా తయారు చేశారండి. ఈ ప్రతిది కూడా ఇవన్నీ ఐడియా నాగేశ్వరి గారి. నాగేశ్వర సార్ది. ఈ అర్జునుడి గాంధీవం అన్న ఇది ఎట్లా పట్టుకుంటారండి? ఇది ఇట్లనేనా? ఇటు సైడ్ అటు సైడ్ సైడా? ఇటు సైడ్ అటు సైడ్ గాంధీవా. అర్జునుడు. ఓకే, సో ఇట్లా ఇది అర్జునుడి గాంధీవం. మనకి కమల్ హాసన్ గారు క్లైమాక్స్లో పట్టుకుంటారు కదా, అది ఇదనమాట. అమ్మా చాలా బరువు ఉంది. ప్రభాస్ హోలోగ్రామ్స్ ఇట్లా వేస్తే బాంబులు వెళ్తావే, ఇవి హోలోగ్రామ్స్. చేతిలో వాడతారా? సో ప్రభాస్ చేతిలో హోలోగ్రామ్స్ వచ్చి 4-5 ప్రభాస్ వస్తారు కదా, సో ఆ హోలోగ్రామ్స్ అనమాట ఇవి. సో ఇవి ప్రభాస్ వాడిన హోలోగ్రామ్స్ అనమాట. సో ఇలా అతికించి పెట్టారు. ఓకే, సో ఇదేంటంటే చంబాల చక్రం. ఇవి ఇవన్నీ బ్యాగ్సా? విలన్ తాలూకా ప్రాప్స్. విలన్ తాలూకు ప్రాప్స్ ఇవన్నీ కూడా. ఇవి స్కానర్స్. ఇవి అమితాబ్ బచ్చన్ చంబాలలో బంధిస్తారా, లాక్ చేస్తారా? అది సో అమితాబ్ బచ్చన్ గారి లాక్ చేసేటువంటి ఈ కింద మన బ్రిడ్జ్ మీద లాక్ చేస్తారు కదా అమితాబ్ బచ్చన్ గారిని. సో అదనమాట ఇది. సో ప్రతిదీ కూడా చాలా ఆథెంటిక్గా ఉంది. అంటే ఏదో దేంతో తయారు చేశారు అన్నట్టుగా లేదు, చాలా రియలిస్టిక్గా ఉంది, చాలా ఆథెంటిక్గా ఉంది. ఇవన్నీ చూస్తుంటే ఫ్యూచర్లో వాడేటువంటి వెపన్స్ ఎలాగే ఉంటాయా అనే రేంజ్లో ఉన్నాయన్నమాట. ఇది స్కానరా? ఓకే, ప్రతిదీ కూడా చాలా డీటెయిల్గా అసలు రీసెర్చ్ చేసినట్టున్నారు. అది ఎట్లా ఉంటాయో అని చెప్పేసి ముందే ఫ్యూచర్ ప్లాన్తో తయారు చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా బుక్స్ ఇక్కడ మనం చూసుకుంటే గ్రంథాలు, పురాణాలు గ్రంథాలు ఇవన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా మనమే స్వయంగా తయారు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఇవన్నీ లెదర్ ఇవన్నీ బుక్స్, తాళపత్ర గ్రంథాలు అట్లాంటివి, ఆ టైప్ ఆఫ్ మొత్తం ఆ కాలానికి సంబంధించినటువంటి కాలపత్రాలు. సో చూశారు కదా. సో మనతో పాటు ఉన్నటువంటి ఆర్ట్ డిపార్ట్మెంట్లో పనిచేసినటువంటి కుమార్ గారితో పాటు దాదాపుగా 300 మంది దాకా పనిచేసి ఉంటారు. 300 మంది దాకా చాలా కష్టపడి ఒక కల్కి అనే ప్రపంచంలో మనం ఆథెంటిక్గా చూసేటువంటి వెపన్స్ కానివ్వండి, వెహికల్స్ కానివ్వండి, ఇటువంటి తాళపత్ర గ్రంథాలు కానివ్వండి, ఆ చిన్న ప్రభాస్ గారు వాడినటువంటి హోలోగ్రామ్స్ కానివ్వండి, ఇవన్నీ ఎంత రియలిస్టిక్గా కనిపించాయంటే ఇట్లాంటి వాళ్ళు కొన్ని నెలల తరబడి, సంవత్సరాల తరబడి కష్టపడి దాన్ని ఇన్ డీటెయిల్డ్గా డైరెక్టర్ గారికి నచ్చేంత వరకు చెక్కుతూనే ఉంటారు, పని చేస్తూనే ఉంటారు. సో ఇట్లాంటి అదేంటి ఆఫ్ స్క్రీన్ హీరోస్ అంటారు వీళ్ళని. సో చాలా గ్రేట్ అన్న మీరు. ఓకే, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. ఓకే.